Hey guys, welcome back to 50 Days Spoken English course in Telugu. Today's topic is రైల్వే స్టేషన్ గురించి అబౌట్ రైల్వే స్టేషన్. ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకే, లెట్స్ స్టార్ట్ లర్నింగ్. ఫస్ట్ వన్ ఈజ్ స్టేషన్ మా ఇంటికి చాలా దూరంలో ఉంది. ద స్టేషన్ ఈజ్ ఫార్ అవే ఫ్రమ్ అవర్ హౌస్. ఫార్ అంటే దూరంలో అని. ద స్టేషన్ ఈజ్ ఫార్ అవే ఫ్రమ్ అవర్ హౌస్. నెక్స్ట్, వాహనం మీద మనం స్టేషన్కి వెళ్ళాలి. వీ హ్యావ్ టు గో టు ద స్టేషన్ బై ఎ వెహికల్. We have to go to the station by a vehicle. మా ఊరి రైల్వే స్టేషన్ చాలా అందంగా ఉంటుంది. The railway station in our town is beautiful. The railway station in our town is beautiful. రైల్వే స్టేషన్లో చాలా పొడవైన ప్లాట్ఫామ్లు ఉన్నాయి. There are very long platforms in the railway station. There are very long platforms in the railway station. కనీసం 10 ప్లాట్ఫామ్లు ఉన్నాయి. There are at least 10 platforms. At least అంటే కనీసం. ప్లాట్ఫారాల మీద చాలా స్టాళ్ళు ఉన్నాయి. దెర్ ఆర్ మెనీ స్టాల్స్ ఆన్ ద ప్లాట్ఫామ్స్. దెర్ ఆర్ మెనీ స్టాల్స్ అంటే చాలా, మెనీ మీన్స్ చాలా స్టాల్స్ ఆన్ ద ప్లాట్ఫామ్. ప్రతి స్టాల్లోనూ అనేక రకాల తినుబండారాలు ఉన్నాయి. దెర్ ఆర్ మెనీ కైండ్స్ ఆఫ్ ఈటబుల్స్ ఇన్ ఎవ్రీ స్టాల్. అగైన్ ఐఎమ్ రిపీటింగ్, దెర్ ఆర్ మెనీ కైండ్స్ ఆఫ్ ఈటబుల్ ఇన్ ఎవ్రీ స్టాల్. మెనీ అంటే చాలా, కైండ్స్ అంటే రకాలు, తినుబండారాలు అంటే ఈటబుల్ ఐటమ్స్ అని, ఈటబుల్స్. ప్లాట్ఫారాల మీద జనం కిక్కరిసి ఉన్నారు. దెర్ ఆర్ కిక్ క్రౌడ్స్ ఆఫ్ పీపుల్ ఆన్ ద ప్లాట్ఫామ్స్. క్రౌడ్ అంటే గుంపు. ప్లాట్ఫారాలకి వెనుక స్టేషన్ మాస్టర్ బుకింగ్ ఆఫీసులు ఉన్నాయి. బిహైండ్ ద ప్లాట్ఫామ్స్ దెర్ ఆర్ ద ఆఫీసెస్ ఆఫ్ ద స్టేషన్ మాస్టర్ అండ్ బుకింగ్ కౌంటర్స్. బిహైండ్ అంటే వెనుక. టికెట్లు తీసుకునే వాళ్ళు క్యూలో నిలబడి ఉన్నారు. దోస్ హూ వాంట్ టు బై టికెట్స్ స్టూడ్ ఇన్ క్యూ. స్టూడ్ అంటే నిలబడి ఉండడం. Those who want to buy tickets stood in a queue. బుకింగ్ గుమస్తా త్వరగా టికెట్లు ఇస్తున్నారు. ద బుకింగ్ క్లర్క్ ఈజ్ ఇష్యూయింగ్ లేదా గివింగ్ కూడా అనొచ్చు టికెట్స్ క్విక్లీ. ద బుకింగ్ క్లర్క్ ఈజ్ ఇష్యూయింగ్ టికెట్స్ క్విక్లీ. ట్రైన్ అప్పుడే ప్లాట్ఫామ్ మీదకి వచ్చింది. ద ట్రైన్ హ్యాస్ ఆల్రెడీ కమ్ ఆన్ టు ద ప్లాట్ఫామ్. ఆల్రెడీ అంటే అప్పుడే. ద ట్రైన్ హ్యాస్ ఆల్రెడీ కమ్ ఆన్ టు ద ప్లాట్ఫామ్. లౌడ్ స్పీకర్లో అనౌన్సర్ ట్రైన్ రాకపోకల గురించి చెబుతుంది. The announcer is announcing the timings of the arrival and departures of trains. రాకపోకల్ని మనం ఇంగ్లీష్లో అరైవల్ అండ్ డిస్పర్చర్ అని అంటాం. ట్రైన్ ఎక్కే వాళ్ళు ఎక్కుతున్నారు, దిగే వాళ్ళు దిగుతున్నారు. సమ్ ఆర్ బోర్డింగ్ ద ట్రైన్ అండ్ సమ్ ఆర్ గెటింగ్ డౌన్. బోర్డింగ్ అంటే ఎక్కేవాళ్ళు, గెటింగ్ డౌన్ అంటే దిగేవాళ్ళు. సమ్ ఆర్ బోర్డింగ్ ద ట్రైన్ అండ్ సమ్ ఆర్ గెటింగ్ డౌన్. ప్లాట్ఫామ్ మీద అమ్ముకునే వాళ్ళు గట్టిగా కేకలేస్తున్నారు. హౌకర్స్ అంటే అమ్ముకునే వాళ్ళు అని. ఆర్ క్రైమ్ లౌడ్లీ. లౌడ్లీ అంటే గట్టిగా. సిగ్నల్ పడింది, ట్రైన్ నెమ్మదిగా కదులుతుంది. సిగ్నల్ ఈజ్ గివెన్, ద ట్రైన్ ఈజ్ మూవింగ్ స్లోలీ. సిగ్నల్ ఈజ్ గివెన్, ద ట్రైన్ ఈజ్ మూవింగ్ స్లోలీ. కదులుతున్న ట్రైన్లోకి కొంతమంది ఎక్కుతున్నారు. సమ్ ఆర్ బోర్డింగ్ ద మూవింగ్ ట్రైన్. బోర్డింగ్ అంటే ఎక్కడం. కొంతమంది ప్రయాణికులకి సీట్లు దొరకలేదు. సమ్ ప్యాసింజర్స్ కుడ్ నాట్ గెట్ సీట్స్. దొరకలేదు అంటే కుడ్ నాట్ గెట్ సీట్స్. వాళ్ళు ఆగిపోవాల్సి వచ్చింది. దే హ్యాడ్ టు స్టాప్. దే హ్యాడ్ టు స్టాప్. ఆ సమయంలో ఒక పెళ్లి బృందం ప్లాట్ఫామ్ మీదకి వచ్చింది. ఆ సమయంలో అంటే మనం ఇంగ్లీష్లో అట్ దట్ టైమ్ అంటాం. ఎ మ్యారేజ్ పార్టీ కేమ్ టు ద ప్లాట్ఫామ్. విపరీతమైన శబ్దం చేస్తున్నారు. దే ఆర్ మేకింగ్ ఎ హెల్ ఆఫ్ నాయిస్. విపరీతం అంటే హెల్ అని. హెల్ ఆఫ్ నాయిస్. దే ఆర్ మేకింగ్ ఎ హెల్ ఆఫ్ నాయిస్. ఇది వరకు ట్రైన్లకు ఆవిరి ఇంజన్ ఉండేది. ప్రీవియస్లీ దేర్ యూజ్డ్ టు బి స్టీమ్ ఇంజన్స్ టు ద ట్రైన్స్. ప్రీవియస్లీ అంటే ఇది వరకు ముందు అని. దేర్ ఈజ్ టు బి స్టీమ్ ఇంజన్స్ టు ద ట్రైన్స్. ఇప్పుడు వాటికి బదులుగా డీజిల్, ఎలక్ట్రిక్ ఇంజిన్లు వచ్చాయి. నౌ దే ఆర్ రీప్లేస్డ్ బై డీజిల్ అండ్ ఎలక్ట్రిక్ ఇంజిన్స్. రీప్లేస్ అంటే బదులుగా వచ్చు. రీప్లేస్ మీన్స్ బదులుగా వచ్చు. నౌ దే ఆర్ రీప్లేస్డ్ బై డీజిల్ అండ్ ఎలక్ట్రిక్ ఇంజిన్. స్టేషన్ల మధ్య సమన్వయం లేకపోతే ప్రమాదాలు జరుగుతాయి. ఇఫ్ దెర్ ఈజ్ నో సింక్రోనైజేషన్ అమాంగ్ ద స్టేషన్స్ యాక్సిడెంట్స్ మే అక్కర్, హ్యాపెన్ లేదా అక్కర్ కూడా అనొచ్చు. లేకపోతే అనడాన్ని ఇంగ్లీష్లో ఇఫ్ దెర్ ఈజ్ నో. ఇఫ్ దెర్ ఈజ్ నో అంటే లేకపోతే. సింక్రోనైజేషన్ అంటే సమన్వయం. సింక్రోనైజేషన్ అంటే సమన్వయం. అమాంగ్ అంటే మధ్య. అక్కర్ అంటే జరగడం లేదా హ్యాపెన్ కూడా అంటాం. స్టేషన్కి ముందు వెనుక కూడా గేట్లు ఉంటాయి. దెర్ ఆర్ గేట్స్ ఇన్ ఫ్రంట్ అండ్ బిహైండ్ ద స్టేషన్. ఇన్ ఫ్రంట్ అంటే ముందు, బిహైండ్ అంటే వెనక. ఈ గేట్లు వద్ద కాపలాదారుడు ఉంటాడు. దేర్ ఈజ్ ఎ వాచ్మెన్ అట్ ది గేట్. దేర్ ఈజ్ ఎ వాచ్మెన్ అట్ ద గేట్. గేట్లు ఉండడం వల్ల ప్రమాదాలు జరగవు. యాక్సిడెంట్స్ అంటే ప్రమాదాలు. ఓన్ టక్కర్ అంటే జరగవని. డ్యూ అంటే వల్ల.
టు దిస్ గేట్స్. మనం కూడా నియమాల్ని పాటించాలి. వీ హ్యావ్ ఆల్సో టు ఫాలో ద రూల్స్ అంటే నియమాలని. వీ హ్యావ్ ఆల్సో టు ఫాలో ద రూల్స్. పాటించడం అంటే ఫాలో. తక్కువ బరువు ఎక్కువ సౌకర్యం, లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్. సౌకర్యం అంటే కంఫర్ట్. ప్రయాణం సుఖవంతమగునుగాక. హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్, లైక్, అలాగే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయడం మర్చిపోకండి.